సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2020 సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో ఈ యొక్క చివరి ఆదివారం దినమున ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు కృప చూపించినందుకు ప్రభును కనపరిచి మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో మరి ఈ యొక్క ప్రార్థన కూడిక ఆరాధనను ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. మహామహుడకు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు తన సన్నిధి సహాయించినట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అందరు నాతో పాటు మోకరించగలిగిన వారు మోకరించండి. మరి ప్రార్థనలో ఏకీభవించేవారు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు ప్రేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడవైన జీవము గల దేవుడా, మీకు స్తోత్రములు నైనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడు నిత్యుడవగు దేవుడా, నీకు స్తోత్రములు. సర్వశక్తుడవైన దేవుడా, నీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, నీకు స్తోత్రములు నైనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రములు దేవా. ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడా, సర్వాధికారివైన నా యేసు ప్రభువా, సర్వశక్తుడవైన దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు స్తుతి నైనా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మీకు స్తుతులు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామండి. ఆకాశములో మకాశములో పట్టజాలని జీవము గల దేవుడా, కనికర స్వరూపుడా, మహా వాత్సల్యత గల దైవమా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వాధికారివైన నా యేసు ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఏప్రిల్ మాసములో ఈ 26వ దినమున ప్రభువా తండ్రి, ఉదయ కాలములో లైవ్ ద్వారా నీ బిడ్డలను కలుసుకోవటానికి నువ్వు చూపిన కృపకై, భాగ్యం కొరకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమ గల దేవుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తుతులు నాయనా. దేవా, పాటల ద్వారా నువ్వు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. వాక్యం ద్వారా కూడా మీ దాసు నోటికి తోడుగా ఉండి ప్రతి మాట నువ్వు మాట్లాడమని నీ పైన ఆధారపడుతున్నాం నైనా.
తండ్రి మీకు స్తోత్రాలు. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి మా మధ్యలో నీ సన్నిధి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకు నాయన మీ సన్నిధి బలముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి అభ్యంతర ఆటంకాలు తొలగించి తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు నడిపించి దేవా ఘనత మహిమ ప్రభావాలు పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా పాటలు పాడుకొని ప్రభునామాన్ని ఘనపరిచి మహింపడదాం. మరి పాటలు పాడదాం. మొదటి పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరిచి మహింపడదాం. హల్లెలూయా. వేదమంచాయ పాటల పుస్తకంలో నుంచి 117 నెంబర్ పాట. సియోన్ కుమారి ఆర్భాటముతో స్తుతించు స్తుతించు, విశ్వాసముతో విజయధ్వనులను వినిపించు వినిపించు. సియోన్ కుమారి ఆర్భాటముతో స్తుతించు స్తుతించు, ఇశ్రాయేలు విజయధ్వనులను వినిపించు వినిపించు. పూర్ణ మనసుతో నాట్యమాడి కొనియాడు, గంభీరముగా పాట పాడి కీర్తించు. పూర్ణ మనసుతో నాట్యమాడి కొనియాడు, గంభీరముగా పాట పాడి కీర్తించు. ఆనందించి స్తుతి పాడు, ఆర్భటించి కొనియాడు. ఆనందించి స్తుతి పాడు, ఆర్భటించి కొనియాడు. సియోన్ కుమారి ఆర్భాటముతో స్తుతించు స్తుతించు, ఇశ్రాయేలు విజయధ్వనులను వినిపించు వినిపించు. సియోన్ కుమారి ఆర్భాటముతో స్తుతించు స్తుతించు, ఇశ్రాయేలు విజయధ్వనులను వినిపించు వినిపించు. శిక్షను కొట్టి వేసినారు, శత్రువును వెళ్ళగొట్టినారు.
మనసుతో నాట్యమాడి కొనియాడు గంభీరముగా పాట పాడి కీర్తించు పూర్ణ మనసుమాడి కొనియాడు గంభీరముగా పాట పాడి కీర్తించు బలపరచు నీ చేతులను భయపడకు నీవు బెదరకుము బలపరచు నీ చేతులను భయపడకు నీవు బెదరకుము దుఃఖ దినములు సమాప్తమయే ఇక నీకు అవమానం సంభవింపదు దుఃఖ దినములు సమాప్తమయే ఇక నీకు అవమానం సంభవింపదు ఆనందించి స్తుతిపాడు ఆర్భటించి కొనియాడు ఆనందించి స్తుతిపాడు ఆర్భటించి కొనియాడు సియోన్ కుమారి ఆర్భాటముతో స్తుతించు స్తుతించు ఇశ్రాయేలు విజయధ్వనులను వినిపించు వినిపించు సియోన్ కుమారి ఆర్భాటముతో స్తుతించు స్తుతించు ఇశ్రాయేలు విజయధ్వనులను వినిపించు వినిపించు పూర్ణ మనసుతో నాట్యమాడి కొనియాడు గంభీరముగా పాట పాడి కీర్తించు పూర్ణ మనసుతో నాట్యమాడి కొనియాడు గంభీరముగా పాట పాడి కీర్తించు ఆనందించి స్తుతిపాడు ఆర్భటించి కొనియాడు ఆనందించి స్తుతిపాడు ఆర్భటించి కొనియాడు హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. జబ్బతోట జయ గీతం పాటల పుస్తకం నుంచి 6వ నెంబర్ పాట. యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చెయ్యును యేసు కూడా వచ్చును అద్భుతములు శ్రమలను సైతాను వెళ్ళగొట్టును కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును శ్రమలను సైతాను వెళ్ళగొట్టును కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చెయ్యును యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చెయ్యును వేదన శోకమును తీర్చివేయును సమాధాన సంతోషం నాకు ఇచ్చును వేదన శోకమును తీర్చివేయును సమాధాన సంతోషం నాకు ఇచ్చును యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చెయ్యును యేసు కూడా అద్భుతములు ఎన్నో చెయ్యును అప్పు బాధ కష్టాలను తొలగించును కంటి నుండి కన్నీరును తుడిచివేయును అప్పు బాధ కష్టాలను తొలగించును కంటి నుండి కన్నీరును తుడిచివేయును యేసు కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చెయ్యును కూడా వచ్చును అద్భుతములు ఎన్నో చెయ్యును తలంచిన కార్యములు జయము పొందుతున్ శత్రువైన సాతాను ఓడించేదన్ తలంచిన కార్యములు జయము పొందుతున్ శత్రువైన సాతాను ఓడించేదన్ యేసు కూడా వచ్చును
అద్భుతములు ఎన్నో చెయ్యును. యేసు కూడా వచ్చును, అద్భుతము యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చెయ్యును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చెయ్యును. సైతాను వెళ్ళగొట్టును, కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును. శ్రమలను సైతాను వెళ్ళగొట్టును, కుమిలి ఉన్న హృదయాన్ని ఆదరించును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చెయ్యును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చెయ్యును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చెయ్యును. కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చెయ్యును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చెయ్యును. హల్లెలూయా. చివరి పాట పడుకొని ప్రభునామాన్ని ఘనపరిచి మేము పడతాం. దేవుని బిడ్డలారా, చివరి పాట పడుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవ కీర్తనల పాటల పుస్తకంలో నుండి 511వ నెంబర్ పాట. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలలీయుడా, ప్రాణనాదుండా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాదుండా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. వేదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగా పిలచితివి. వేదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగా పిలచితివి. రోత బ్రతుకును మార్చితివి, నీదు స్తుతునిగా చేసితివి. రోత బ్రతుకును మార్చితివి, నీదు స్తుతునిగా చేసితివి. నా ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. మహిమ నగరిని విడచితివి, మట్టి దేహము తాకితివి. మహిమ నగరిని విడచితివి, మట్టి దేహము దాచితివి. సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి. సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి.
ప్రాణనాదుండా నీకు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాదుండా నీకు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ సన్నుతించుచు పాడెదను ఎన్నతరమా నీ ప్రేమ సన్నుతించుచు పాడెదను నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా హల్లెలూయా. ఇంతవరకు దేవుని బిడ్డలారా పాటలు పాడి జీవము గల దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మయంపరచుటకు ప్రభుల వారు మనకు సహాయం చేశారు. దేవుని బిడ్డలారా ఈ సమయంలో వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ లైవ్ ద్వారా చూస్తున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఆదివారం దినాన నాతో మాతో మాట్లాడాలి ప్రభు అని ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన జీవము గల దేవుడా నీకు స్తోత్రములు నైనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా నీకు స్తోత్రములు దేవా. ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. మంచివాడా, మహిమ గల దేవుడా, శక్తుడా మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు నైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధుడవైన దేవుడా, మంచి దేవుడా, మహామహుడవకు మహిమ గల దేవుడా, కీర్తనలు పాటలు పాడి దేవారిని స్తుతించి ఘనపరచుటకు మీరు సహాయం చేసినందుకు నాయనా మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అవును ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా ప్రభువాను మాట్లాడి ప్రార్థిస్తున్నా దేవా. తండ్రి, ఉదయకాల సమయంలో నా నోటికి తోడుగా ఉండండి జీవము గల దేవుడా. నాలో నీవుండి మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరుండి మాట్లాడమని యేసు ప్రభు నీ పాదాల మీద పడి అడుగుచున్నాం తండ్రి. ఒక్కరికైనా నువ్వు బోధించి మాట్లాడారు యేసు ప్రభువా. అవును తండ్రి, ఇద్దరికైనా ముగ్గురికైనా నువ్వు మాట్లాడారు, జన సమూహాలకైనా మీరు మాట్లాడారు తండ్రి. ఉదయ కాలములో నీ వాక్యం ద్వారా మేము ధైర్యపరచబడినట్లు, నీ వాక్యం ద్వారా బలపరచబడి నీ నమ్మదగిన వాగ్దానములను విశ్వసించి వాస్తవంగా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అభ్యంతరాటంకాలు తొలగించి నీ నామానికి మహిమార్థమై మాకందరికి కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు నడిపించి సహాయం చేయాలని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.
దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా చక్కని గీతాలతో పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరిచి మహింపరచుటకు ప్రభుల వారు మనకు సహాయం చేశారు. మరి వాక్యం కొరకు కూడా మనమందరం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మనకందరికీ తోడుగా ఉండి ఈరోజు వాక్య ధ్యానములో మనందరిని కూడా ఆయన నడిపించునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి గుట్ట కూడా ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు, అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి వాక్యములో నుండి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన జకరియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధన సమయంలో ప్రవక్త అయిన జకరియా గ్రంథములో నుండి 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనేక విషయములు ఆయన నేర్పును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అంశాన్ని మరి పెట్టాలని, అంశం మీద కొన్ని మాటలు ఈరోజు దేవుడు మనందరితో కూడా తన దాసం నుండి మాట్లాడతాడు. మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉండి వాక్యాన్ని విందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. పెన్నులు మరి డైరీ మీదట ఉన్నట్లయితే మీరు రాసుకోవాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏర్పాటు చేసుకున్న దానికి భద్రత కలదు. ఈరోజు మన యొక్క అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న దానికి భద్రత కలదని, దేవుడు ఎన్నుకున్న దానికి క్షేమము కలదని, దేవుడు సపరేట్ చేసుకున్న దానికి అద్భుతమైన దేవుని కాపుదల ఉంటుందని వాక్య వెలుగులో మనం చూడగలుగుతున్నాం. ప్రవక్త అయిన ఈ జకరియా గ్రంథములో 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే,
దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంతును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉంతును. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చదివినప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకందరికి కూడా ఒక గొప్ప అభయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకందరికి ఒక గొప్ప అభయాన్ని, ఒక గొప్ప వాగ్దానాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఏమిటి ఆయన ఇచ్చిన వాగ్దానము? ఏమిటి ఆయన ఇచ్చిన గొప్ప అభయం అంటే, దేవుని సంఘమా, దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుగ్రహించాడు. ఆ దేశాన్ని ఇస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ప్రమాణం చేసి, వాగ్దానం చేసి, యెహోషువ నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రం వారికి అనుగ్రహిస్తాడు. ఆ 12 గోత్రాలలో అనేకమైన వందల పట్టణాలు, వందల గ్రామాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఆ గ్రామాలలో, ఆ పట్టణాలలో దేవుని బిడ్డలారా, దేవుడు యెరూషలేము పట్టణాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు యెరూషలేము పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు యెరూషలేము పట్టణాన్ని సపరేట్ చేసుకున్నాడు. తన యొక్క కనుదృష్టి ఆ పట్టణం మీద ఉండునట్లు, ఆ పట్టణంలో దేవుని మందిరము ఉండునట్లు, అక్కడ జరిగే ప్రార్థనలు దేవుడు పెట్టినట్లు, బలులు పండుగలు జరగటానికి సమస్త 12 గోత్రముల వారు అదే పట్టణానికి, ఆ పట్టణానికి రావాలి వారందరూ కూడా. అందుకే దేవుడు యెరూషలేము పట్టణాన్ని ఏం చేశాడంటే సపరేట్గా ఎన్నుకొని దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పట్టణం విషయమే దేవుడు ఇప్పుడు గొప్ప అభయాన్ని, దేవుడు గొప్పతన కాపుదలను, గొప్పతన భద్రతను దేవుడు ఆ పట్టణం విషయంలో గొప్ప వాగ్దానం చేశాడని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడుగా, నేను దాని చుట్టూరు అగ్ని ప్రాకారముగా ఉంటాను. తర్వాత అంటాడు, దాని మధ్యన నివాసినై మహిమకు, ఘనతకు, కీర్తికి, గౌరవ ప్రభావాలకు నేను కారణముగా ఉంటానని చెప్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మన యొక్క కనులతో చూడకపోయినా మరి ఆయా చరిత్ర పుస్తకాల్లో, ఆయా వాటిలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ప్రపంచ దేశాలలో ఒక దేశమైన చైనా దేశానికి, ఇప్పుడు ఏ చైనా దేశము నుండి వుహాన్ పట్టణం నుంచి కరోనా బయలుదేరిందో ఆ దేశానికి దేవుని బిడ్డలారా, మరి వారి పూర్వీకులైన రాజులు ఆ దేశానికి గొప్ప గొప్ప రాళ్లతో, గొప్ప గొప్ప కట్టడములతోనే ఆ దేశానికి మరి ప్రాకారం కట్టినట్లు మనము చూడగలుగుతాం. చైనా దేశాన్ని ఏ పక్క దేశముల రాజులు జయించాలని కూడా అది వారికి సాధ్యమేది కాదు. మరి చైనా దేశంలో ఉన్న ఆ యొక్క చైనా దేశాన్ని కాసే కాపులకు మరి లంచాలు ఇచ్చి మరి ద్వారముల ద్వారా వెళ్ళి మరి ఆ దేశాన్ని జయించినట్లు మనము చరిత్రలో చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, చైనా దేశానికి మరి గొప్ప ప్రాకారం ఉన్నట్లు చూడగలుగుతాం. ఈ లోకములో ఆ దేశానికి రాళ్లతోనూ, గొప్ప గొప్ప బలమైన రాళ్లతోనూ ఆ దేశానికి ఏం చేశారంటే
ప్రాకారం కట్టారు. ఎందుకు ఆ దేశానికి ప్రాకారాన్ని కట్టారు గొప్ప రాళ్ళతో అంటే, ఆ దేశ ప్రజలు, ఆ దేశ సంపద, ఆ దేశంలో ఉన్న సమస్తం యావత్తు కూడా క్షేమకరంగా ఉండాలని, భద్రంగా ఉండాలని, ఏది కూడా నష్టపోకూడదని ఆ దేశానికి ఏం చేశారంటే రాళ్ళతోనూ దేవుని బిడ్డలారా ప్రాకారాన్ని కట్టారు. అంత మాత్రమే కాదు, కానీ మరి అక్కడక్కడ మన దేవుని బిడ్డలారా పూర్వీకులు రాజులు పరిపాలన చేసిన కాలంలో అక్కడక్కడ కొన్ని కట్టడాలు మనం చూడగలిగితే కోటలకు కూడా ఏముంటాయంటే ప్రాకారాలు ఉంటాయి. రాజులు పరిపాలించిన కోటలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా మనకు ఇక్కడ గుత్తి పట్టణము మనకుంది. అక్కడ రాజులు పరిపాలించిన కోట ఉంది. నేను కూడా చూశాను ఆ కోట. ఆ కోటకు ఒక గొప్ప ప్రాకారం ఉంది, చాలా పెద్ద ప్రాకారం ఉంది. మరి ఎవరు కూడా రావటానికి వెళ్ళలేదు. అంత గొప్ప ప్రాకారము, అంత గొప్ప విశాలంగా ఆ యొక్క కోట ఉన్నట్లు మనం చూడగలుగుతాం. మరి దేవుని బిడ్డలారా చైనా దేశాన్ని చూసినప్పుడు మరి గొప్ప ప్రాకారం ఉన్నట్లు మనం చూడగలుగుతాం. రెండోదిగా పూర్వీకులైన రాజులు మరి వారి కోటలకు కూడా ఏం కట్టారంటే ప్రాకారములు కట్టారు. ఎందుకు కోటలకు ప్రాకారములు కట్టారంటే వారి కోట మీదకి మరొక రాజులు వచ్చేసి వారి కోటను మరి నాశనం చేయకుండా, ఆ కోటను రాజును పతనం చేయకుండా, ఆ కోటను వారు స్వాధీనపరచుకొనకుండా మరి శత్రువులను జయించటానికి కోట చుట్టూరు కూడా ఏమి కట్టేవారంటే ప్రాకారాలను కట్టినట్లు మనము చూడగలుగుతాం. మరి దేవుని బిడ్డలారా కోటలకే కాదు, కానీ బైబిల్లో కూడా మనం చూసినప్పుడు ఆయా రాజులు కూడా పట్టణాలకు ఏం చేశారంటే బలమైన ప్రాకారములు కట్టినట్టు చూడగలుగుతాం. బైబిల్లో రాయబడింది. పట్టణాలు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణంలో ఉన్న సమస్తము యావత్తు కూడా, పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ కూడా, అందులో ఉన్న ఆ పశువులు, అందులో ఉన్న సమస్తము కూడా క్షేమకరంగా భద్రంగా ఉండాలని రాజులు కూడా ఏం చేసేవారంటే పట్టణాలకు ప్రాకారాలను కట్టేవాళ్ళు. దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా రాళ్ళతోని మరి ప్రాకారాలు కడుతున్నారు. వీటికి మాత్రమే కాదు, కానీ ఆ యొక్క ధనవంతులు, ఆ యొక్క ఐశ్వర్యవంతులు, ఆయా డబ్బున్న వాళ్ళు కూడా పొలాలకు కూడా ఆ పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టలేకపోయినా వారు సంపాదించుకున్న పొలాలకు కూడా మరి ఇటుకలతో మరి చిన్న చిన్న ప్రాకారాలు కట్టినట్లు మనం చూడగలుగుతాం. పొలాలకు మాత్రమే కాకుండా ఆయా ప్లాట్లకు కూడా చిన్న చిన్న ప్రాకారాలు కట్టినట్లు మనం చూడగలుగుతాం. ప్లాట్లకు మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా మరి ఇంటి నివాసములకు కూడా ప్రాకారములు కట్టుకుంటున్నారు. ఈ విధంగా కట్టుకోవడము మంచిది కాదని కాదు. ప్రాకారములు వండుట ఇంటికైతేమి, దేవుని బిడ్డలారా పొలాలకైతేమి, మరి ప్లాట్లకైతేమి, ప్రతి దానికి ప్రాకారం ఉన్నట మంచిది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చర్చి చుట్టూరు కూడా ఒక ప్రాకారము లాగా మనం ఎత్తుగా కట్టలేకపోయినా ఒక 6-7 అడుగుల బండలు, ఒక ప్రాకారం, కుక్క నక్క కోడి ఏది కూడా రాకుండా మనం కట్టుకున్నాం. ఇవి ప్రాకారాలు చిన్న చిన్న. అయితే ఈ ప్రాకారాలు ఉండుట మంచిది. దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా రాళ్ళతోనూ ఇటుకలతోనూ పెద్ద పెద్ద దూలములు అమర్చి ఈ విధంగా ప్రాకారాలు మనం కట్టగలుగుతాం. ఈ ప్రాకారం ఉండటం మంచిదే, కానీ ఈ ప్రాకారములను దేవుని బిడ్డలారా దొంగ కానీ, దోపిడీగాడు కానీ, శత్రువు కానీ, విరోధి కానీ, పగవాడు కానీ ఈ ప్రాకారం ఎక్కి రావచ్చు, ఈ ప్రాకారాలను పడగొట్టొచ్చు, ఈ ప్రాకారాలను కూల్చొచ్చు. ఈ ప్రాకారాలు కట్టుకొనడం మంచిదే, కాదని కాదు, కానీ ఈ ప్రాకారాలను పడగొట్టిన వాళ్ళను మనం చూడగలుగుతాం. ఈ ప్రాకారాలను దేవుని బిడ్డలారా అగ్ని చేత కాల్చిన వారిని మనం చూడగలుగుతాం. లేఖనాల్లో కూడా ప్రాకారాలు ఉండటం మంచిదే, కాదని కాదు, కానీ ఈ ప్రాకారాలన్నీ కూడా దేంతో కడతారు? బలమైన రాళ్ళతో కడతారు. తర్వాత దూలములతో, ఇటుకలతో, రకరకాలైన వాటితో ప్రాకారాలను కడుతున్నారు. మంచిది. అయితే ఈ ప్రాకారాలు శత్రువులు
పడగొట్టడానికి ఈ ప్రాకారాలు శత్రువులు ప్రవేశించి మరి చెరపట్టుకుపోవటానికి, నాశనం చేయటానికి, సమస్తం యావత్తు దోచుకొని వెళ్ళటానికి ఈ ప్రాకారాలు అంత భద్రమైనటివి కావు. కొంత మట్టుకు ప్రయోజనమే, కానీ అవి అంతా మనకు భద్రత కలిగించే ప్రాకారాలు కావు. అయితే ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు ఒక గొప్ప అభయాన్ని యెరూషలేం పట్టణం ఎడల దేవుడు చెప్పగలుగుతున్నాడు. ఏంటి ఆ గొప్ప అభయము? ఏంటి ఆ గొప్ప ధైర్యము? ఏంటి ఆ గొప్ప నెమ్మది? ఏంటి ఆ గొప్ప సమాధానం అని వాక్యం వెలుగులో చూస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నేను దాని చుట్టూ, అనగా యెరూషలేం పట్టణం చుట్టూ కూడా ఎట్లా ఉంటా అంటున్నాడు దేవుడు, అగ్ని ప్రాకారముగా ఉంటాను, దాని మధ్య నేను నివాసినై మహిమకు కారణముగా ఉంటాని దేవుడు చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎట్లా ఉంటాడంట? ఇప్పుడు యెరూషలేం పట్టణానికి బలమైన రాళ్లతో ప్రాకారం కట్టవలసిన అవసరత లేదని దేవుడు చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యెరూషలేం పట్టణానికి దేవుడు ఎన్నుకున్న దానికి, దేవుడు ఏర్పాటు చేసుకున్న దానికి, దేవుడు సపరేట్ చేసుకున్న దానికి ఇంకా బలమైన రాళ్లతోనూ ఇక బలమైన దూలములతో మీరు ప్రాకారాలు కట్టాల్సిన అవసరం లేదు, కానీ నేనే అగ్ని ప్రాకారముగా ఆ పట్టణానికి ఉంటానని దేవుడు చెబుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం వాక్యాన్ని, ఒకసారి వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, నేను దానికి అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్తున్నాడు. అగ్ని అనగానే అందరికీ భయం పుడుతుంది. అగ్ని అనగానే దేవుని బిడ్డలారా కలవరపడాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే, అగ్ని సమస్తాన్ని కాల్చివేయగలుగుతుంది. అగ్ని సమస్తాన్ని కాల్చివేయగలుగుతుంది. బండలను కూడా అగ్ని కాల్చివేయగలుగుతుంది. దూలములను కూడా అగ్ని కాల్చివేయగలుగుతుంది. ఇనుమును సైతం కూడా అగ్ని కాల్చలేంది ఏది కూడా లేదు. ఈ లోకములు అగ్ని అన్నిటిని కాల్స్తే చివరికి ఒకసారి ఏలీ కాలములో పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి నీళ్లను, పచ్చి మాంసాన్ని, అక్కడ రాళ్లను, నీళ్లను అన్నిటినీ అక్కడ దహించి వేసినట్టు, బూడిద చేసినట్లు వాక్య వెలుగులో మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు సర్వశక్తుడైన దేవుడు. తను ఏర్పాటు చేసుకున్న, తను సపరేట్ చేసుకున్న, తను ఎన్నుకున్న బిడ్డలకు గొప్ప అభయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే, తాను భద్రత, తాను క్షేమము అనుగ్రహించే దేవుడే ఉన్నాడని వాక్యము మనకు కలుగును గాక. నేను దాని చుట్టూరు ఎట్లా ఉంటాను? అగ్ని ప్రాకారముగా ఉంటాను. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉంటానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఈ లోకముల నుండి ఆయన ఏం చేశాడంటే సపరేట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు యెరూషలేం పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు 12 గోత్రాల మధ్యలో ఈ ప్రపంచం యావత్తు ప్రజలలో క్రీస్తు కొరకు నువ్వు బ్రతకటానికి, క్రీస్తు కొరకు నువ్వు నిలబడటానికి, క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి, క్రీస్తు మహిమార్థమై క్రైస్తవ జీవితముల ముందు కొనసాగటానికి జీవము గల దేవుడు, ఆ సర్వశక్తుడైన దేవుడు నుండి, లోక ఆచారముల నుండి, లోక పద్ధతుల నుండి, తుచ్చమైన వాటిని, క్షేమమైన వాటిని ఆరాధించకుండా వాటి నుండి దేవుడు సపరేట్ చేసుకున్నాడు. ఆ రోజు ఆ పట్టణానికి అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివాసినై మహిమ కారణంగా ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ఆ వాగ్దానాన్ని మన ఎడల ఎందుకు వాస్తవంగా నెరవేర్చడు? దేవుడు ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం. దేవా, అలనాడే నువ్వు గొప్ప వాగ్దానం చేసినావు, యెరూషలేము ఎన్నుకున్నావు, దానికి అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్పావు, దాని మధ్య నివాసిగా ఉంటూ దానికి మహిమకు కారణంగా, ఘనతకు కారణంగా ఉంటానని చెప్పావు. ప్రభువా,
ఈరోజు నన్ను కూడా ఈ లోకములో నుండి, నన్ను కూడా లోక పద్ధతిలో నుండి, నన్ను కూడా లోక పాపములో నుండి, నన్ను కూడా లోకము శరీర తుచ్చ అభిలాషల నుండి పక్కకు తీసి ఏర్పాటు చేసుకున్నా. ఈరోజు నువ్వు నాకు అగ్ని ప్రాకారం ఉండాలి, నాలో నువ్వు నివాసం చేయాలి ప్రభు అని దేవుని పాదాల దగ్గరికి మనం రావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అందుకే 125వ కీర్తన ఒక వాక్యం రాయబడింది. 125వ కీర్తన 125వ కీర్తన 5వ వాక్యములో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, 125వ కీర్తన 5వ వాక్యములో ఒక మాట రాయబడింది. తమ వంకర త్రోవలకు తొలగిపోవాలని. ఒక్క నిమిషం. 125వ కీర్తన అక్కడ మొదటి వాక్యములలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, యెరూషలేము చుట్టూరు, 2వ వాక్యం 25:2, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూశారా? వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, 125వ కీర్తన 2వ వాక్యములు చూసినప్పుడు ఈ 2వ వాక్యములు రాయబడిన మాట ఏమిటంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్నం చుట్టూరు, దేవుడు ఎన్నుకున్న పట్నం చుట్టూరు, దేవుడు సపరేట్ చేసుకున్న ఆ పట్నం చుట్టూరు ఏమున్నాయంట? పర్వతాలు, కొండ శిఖరములు ఉన్నాయంట. యెరూషలేము చుట్టూరు పర్వతములు ఉన్నట్లు దేవుడు ఎవరు చుట్టూరు ఉంటాడంట? దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహోవా ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ సర్వశక్తుడైన దేవుడు, ఆ మహిమ గల దేవుడు ఇది మొదలుకొని దేవుని బిడ్డలారా నిత్యము తన ప్రజల చుట్టూరు ఉంటాడంట. నిత్యం మన చుట్టూ మన తల్లిదండ్రులు లేకపోవచ్చు, మన చుట్టూ మన అన్నదమ్ములు లేకపోవచ్చు, మన చుట్టూ మన రక్త సంబంధికులు లేకపోవచ్చు, మన చుట్టూ మన స్నేహితులు లేకపోవచ్చు, మన చుట్టూ మన ఇరుగు పొరుగు వారు లేకపోవచ్చు. కానీ దేవుని పిల్లలముగా మనం బ్రతకగలిగితే, జీవము గల దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనం ఉండగలిగితే, జీవము గల దేవుని హత్తుకొని ఆయనను ఆరాధించగలిగితే, ఆ జీవము గల దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల చుట్టూ ఉంటాడంట. చూశారండి? మన చుట్టూ ఎవరుంటారండి? ఎందుకు? మనం కలవరపడకుండా, మనం భయపడకుండా, మనం భీతి చెందకుండా దేవుడు మన చుట్టూ ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా ఇప్పుడు భయపడిపోతుంది. ఏ వీధికి వెళ్ళినా, ఏ చందుకు వెళ్ళినా ప్రతి చోట కూడా దారి లేకుండా కంపలు, దూలాలు, కట్టెలు పాతివేస్తున్నారు. కారణం ఈ కరోనా వైరస్ ఎవరి ద్వారా ఎవరికి వస్తుందో తెలియక భయపడుతున్నారు. కానీ మనము భయపడకుండా ఆ వ్యాధికి, ఆ తెగులకు మన చుట్టూ జీవము గల దేవుడు ఉంటాడని వాక్యము సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని మనం నమ్మాలి. నమ్మితే నీకు తప్పక ఆ వాక్యము అక్షరాల వాస్తవంగా నీ ఎడల దేవుడు కార్యం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి దేవుని బిడ్డలారా? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని, ఎవరంటే యెహోవా ఆ సర్వశక్తుడు, ఆ మహిమ గల దేవుడు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండడు. ఎంత గొప్ప ఆదరణ మనకు ఈ వాక్యం ద్వారా, ఎంత గొప్ప నెమ్మది ఈ వాక్యం ద్వారా, ఎంత గొప్ప సమాధానం ద్వారా మనకు. మన చుట్టూ దేవుని బిడ్డలారా బలపరిచే వాళ్ళు లేకపోయినా, మన చుట్టూ ఆదరించే వాళ్ళు లేకపోయినా, మన చుట్టూ మనం ప్రోత్సాహపరిచే వాళ్ళు లేకపోయినా, మన చుట్టూ జీవము గల దేవుడు ఉంటాడని ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రోజున దేవుడు ఏ పట్టణానికి అగ్ని ప్రాకారంగా ఉంటానన్నాడు?
అగ్ని ఇంకా రాళ్ళతో ప్రాకారము అవసరం ఎర్సలేము అని చెప్పాడు. ఇప్పుడు ఎట్లుంటాడంట ఆ పట్టణం చుట్టూ దేవుడు? అగ్ని ప్రాకారం ఉంటాడు. ఇప్పుడు అగ్నిని దాటి ఎవరైనా రాగలుగుతారా? అగ్నిని దాటి విరోధులు కానీ, అగ్నిని దాటి పగవారు కానీ, అగ్నిని దాటి దేవుని బిడ్డలారా శత్రువులు కానీ రాగలుగుతారా? రాలేరుగా. ఎందుకంటే అగ్ని కాల్చి వారి యొక్క అంబులను, వారి పరిక్రమములను, వారికి సంబంధించిన ప్రతిది కాల్చివేస్తుంది. చివరికి ఆ శత్రువులు కూడా అగ్ని కాల్చివేస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి శత్రువులను ఏం చేస్తాడంటే దేవుడు జయించి శత్రువులను నిర్మూలపరిచి, నేను మీకు జయ జీవితాన్ని ఇస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మీకు భద్రతను అనుగ్రహిస్తానని గొప్ప వాగ్దానము ప్రవక్త అయిన జెకర్యా ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనకు ఇశ్రాయేల్ యొక్క మనకు యూదా రాజైన హిజ్కియా మనకందరికి బాగా తెలుసు. రాజైన హిజ్కియా మనకందరికి బాగా తెలుసు. ఈ రాజైన హిజ్కియా మీదికి మరి ఆషూరు రాజు తాను తన సైన్యముతో దండెత్తి వచ్చారు. కానీ ప్రవక్త అయిన యెషయా గారు, రాజైన హిజ్కియా ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు నిలిచిన శాసనం కొరకు దేవుని బిడ్డలారా పరలోకములో దేవుడు తన దూతను పంపి ఏం చేస్తాడండి? 1,85,000 సైనికులను మెత్తి పారేస్తాడు. వారిని చంపేస్తాడు, వారిని నిర్మూలన చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఏ యూదా పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చారో, ఏ యూదా పట్టణాన్ని వారు దేవుని బిడ్డలారా మరి కొల్లబెట్టాలనుకున్నారో, ఏ యూదా పట్టణాన్ని చాలా తీసుకొని పోవాలనుకున్నారో, ఆ యూదా పట్టణానికి దేవుడు ఎట్లున్నాడంటే అగ్ని ప్రాకారంగా ఉండగలిగినాడు. దాని మహిమ కొరకు దాని మధ్య నుండి దేవుడు సహాయం చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంత నమ్మదగిన దేవుడు అండి. మనమే నమ్మకంగా లేకపోతున్నాం. ఆయన చాలా నమ్మదగిన దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నేను దాని చుట్టూ ఎట్లా ఉంటానంటే అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అగ్ని ప్రాకారం నుండి దేవుని బిడ్డలారా యూదా వారిని తన బిడ్డలు దేవుడు ఏం చేశాడంటే కాపాడగలిగినాడు, వారిని సంరక్షించగలిగినాడు, దేవుడు వారికి మేలు చేయగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా దేవుని బిడ్డలారా ప్రవక్త అయిన జెకర్యా గ్రంథములో మనం చూసినప్పుడు అక్కడ దేవుడు కింది మాట ఏమంటున్నాడంటే, నేను ఎట్లా ఉంటాడు అక్కడ నివాసిగా ఉంటా అంటున్నాడు. మొదటిగా ఏమంటాడు? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. తర్వాత ఏమంటాడు? నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేని మధ్య నివాసి అయి ఉంటాడంట? దేని మధ్య నివాసి అయి ఉంటాడంట దేవుడు? యెరూషలేము పట్టణములో దేవుడు ఏమై ఉంటాడు? నివాసిగా ఉంటాడు. యెరూషలేము పట్టణంలో దేవుడు నివాసం చేస్తాడంటే యెరూషలేము పట్టణం మధ్యలో ఆయన ఉంటాడని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆ పట్టణం మధ్యలో ఉంటాడు? ఎందుకు ఆ పట్టణంలో ఉంటాడు? ఆ పట్టణంలో దేవాలయంలో దేవుడు ఎందుకు ఉంటాడని సెలవిస్తుంటే దేవుని బిడ్డ ఆ పట్టణానికి మహిమ తీసుకురావటానికి, ఆ పట్టణానికి ఘనత తీసుకురావటానికి, ఆ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావటానికి, ఆ పట్టణానికి దేవుని బిడ్డ గౌరవ ప్రభావములు తీసుకురావటానికి ఆ పట్టణం మధ్యలో నేను నివాసిగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా చూశారా? ఆ పట్టణములో ఆ పట్టణం మధ్యలో నేను నివాసిగా ఉండి దానికి మహిమకు కారణంగా ఉంటాను, ఘనత కారణంగా ఉంటాను, ఆ పట్టణం తలెత్తుకునే వారిగా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆ రోజు యెరూషలేము పట్టణానికి దేవుడు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆ పట్టణం మధ్యలో నివాసిగా ఉండి మహిమకు కారణంగా ఉంటానని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనలో నివాసం చేయాలంటే, ఈరోజు దేవుడు మన కుటుంబంలో నివాసం చేయాలంటే, దేవుడు ఈరోజు మన పరిచయం చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా
దేవునికి మందిరముగా ఆలయముగా కట్టబడాలని వాక్యము సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22 ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయనలో మీరు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ఆ వాక్యమే 22 వాక్యం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇనుటకు కట్టబడుచున్నారు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22 వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయనలో మీరు కూడా ఎవరిలో? యేసుక్రీస్తులో. ఎవరిలో? యేసుక్రీస్తులో మీరు కూడా. యేసుక్రీస్తులో మనమందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం చెప్తుంది. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ మూలముగా, పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి నివాస స్థలమై ఇనుటకు కట్టబడుచున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ఎవరు వాళ్ళు గృహాలు కట్టుకుంటున్నారు, నిర్మించుకుంటున్నారు. ఎందుకు? వారు నివాసం చేయటానికి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొట్టాలు కూడా, పూరి గుడిసెలు కూడా, మంచి ఇండ్లు కూడా, మంచి మేడలు కూడా నివాసాలు చేయటానికిగా కట్టుకునేది. ఎందుకు కట్టుకుంటున్నారు? నివాసము చేయటానికి కట్టుకుంటున్నారు. ఇప్పుడు మనలో జీవము గల దేవుని నివాసం చేయాలి. ఆ రోజు యెరూషలేములో నేను నివాసం చేస్తానని చెప్పాడే, ఆ దేవుడు, ఆ మహిమ గల దేవుడు, ఆ సర్వశక్తుడైన దేవుడు, ఆ జీవాధిపతి అయిన దేవుడు మనలో నివాసం చేయాలంటే యేసుక్రీస్తు అంటాడు, ఆయనలో మీరు కూడా అంటే యేసుక్రీస్తులో కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇనుటకు కట్టబడుచున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నివాసం చేయటానికి, దేవుడు మనలో నివాసం చేశాడంటే, దేవుడు మనలో ఉన్నాడంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే అది మన ఘనత కొరకే, అది మన మేలు కొరకే, అది మన ప్రయోజనం కొరకే, అది మన ఆశీర్వాదం కొరకే, అది మన ఆరోగ్యం కొరకే, అది మన క్షేమం కొరకే, అది మన దీవెనల కొరకే. మనకు అసాధ్యమైనవి సాధ్యం చేయటకే దేవుడు మనలో నివాసం చేసేది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, దేవునికి యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలంటే కట్టబడాలి. యేసయ్యా, నువ్వు నన్ను కట్టు నాయనా. పరిశుద్ధాత్మడా, నువ్వు నన్ను కట్టు సంఘములో. ప్రభువా, సంఘములో నేను ఒక సజీవమైన రాయి వలె నేను కట్టబడాలి. పేతురు రాసిన పత్రికలు ఉంది, చూడొద్దు కానీ సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవునికి మనము కట్టబడుతున్నామని వాక్యములో రాయబడింది. ఈ లోకములో జీవం లేని రాళ్ళను పునాదులకు వేస్తున్నారు. ఈ లోకములో జీవం లేని రాళ్ళను గోడలకు, ప్రాకారాలకు నిర్మిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఏ రాళ్ళ వలె ఉండాలంటే సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. పనికి రాని నిర్జీవమైన రాళ్ళ వలె కాదు, కానీ సజీవమైన రాళ్ళ వలె ఉండి దేవునికి ఒక మందిరము కట్టబడతాగాన దేవుడు మనలో ఉంటాడు. ఆయన మనలో ఉండి ఆయన మనకు తప్పక మేలులు అనుకరిస్తాడని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఈ వాక్యాన్ని అట్లా పెట్టుకోండి. పేతురు రాసిన పత్రికలో చూడండి, ఏ రాళ్ళ వలె దేవునికి మందిరం కట్టబడాలంటే, దేవుని బిడ్డలారా, పేతురు రాసిన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు
మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అండర్లైన్ చేసుకోండి ఆ మాటను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా అంటే వాక్యం చెబుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1:5 వాక్యం చూస్తే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలులు ఏమిటంటే ప్రార్థన చేయడమే ఆత్మ సంబంధమైన బలులు, విజ్ఞాపన చేయడమే ఆత్మ సంబంధమైన బలులు. దేవుని బిడ్డలారా, మన మొక్కుబడులు తీర్చుకోవడమే ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు ఆదివారం మందిరానికి క్రమంగా కొడికల్లో రావటానికి ఆత్మ సంబంధమైన బలులు. ఇవన్నీ మనం అర్పించటానికి సజీవ యాగముగా దేవుని బిడ్డలారా పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి మనమందరం కూడా సంఘ విశ్వాసులు, దేవుని పిల్లలు, దేవుని బిడ్డలందరూ కూడా సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడుచున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మనము కట్టబడుతున్నప్పుడు దేవుని పిల్లరా మనలను వంకరి టుంకరి సమస్తాన్ని దేవుడు తీసివేసి చక్క చేసి ఆయన మనల్ని కడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి శరీర సంబంధమైన ఆశలు, కోరికలు సమస్తాన్ని తొలగించి తీసివేసి ఆత్మ సంబంధం మందిరం కట్టబడటానికి, మందిరంలో నువ్వు ఒక సజీవ రాయిగా ఉండటానికి దేవుడు నీలో ఉన్న పనికి మన సమస్తాన్ని పడగొట్టి తీసివేసి దేవుడు నీ మధ్యలో, దేవుడు మీ మధ్యలో ఉండటానికి ఆత్మసమ మందిరంగా దేవుడు యేసు ప్రభు ద్వారా మనం కట్టబడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. చూశారా, మన మందిరం కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా దేవుని కట్టబడితే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఎందుకు మన మధ్యలో ఉంటాడంటే మహిమకు కారణంగా, ఘనతకు కారణంగా, ఇంకా ఎన్నెన్నో చెప్పాలంటే ఉన్నాయి. అంత గొప్ప విజయానికి, ఆరోగ్యానికి, క్షేమానికి అన్ని విధాలుగా ఆయన కారణంగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇంతవరకు ఒకవేళ దేవుడు మనం విడిచిపోయితే గాన దేవుడు మరలా మనలో ఉండటానికి, మరలా మనమందరం పశ్చాత్తాపాలకి రావాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడాలి. దేవా, నన్ను విడిచిపోయావా, నేను నీకు దూరమయ్యాను. దేవుడు మనం విడిచిపోతున్నట్టే కారణం దానికి మన మాటలే, దానికి మన ప్రవర్తనే, దానికి మన జీవితం అని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీకు, దేవుడు ఈరోజు నీ కుటుంబానికి, దేవుడు ఈరోజు నీ సంపద యావత్తుకు, దేవుడు ఈరోజు నీ వ్యాపారానికి, దేవుడు ఈరోజు నీ ఉద్యోగానికి, దేవుడు ఈరోజు నీ వ్యవసాయానికి, దేవుడు ఈరోజు నీ పిల్లలకు అగ్ని ప్రాకారంగా ఉండాలంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పిలుపులో, ఆ ఏర్పాటులో నువ్వు జాగ్రత్త పడితే తప్పక దేవుడు నీకు అగ్ని ప్రాకారం ఉంటాడని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:10 చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:10 వాక్యాన్ని చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచి జాగ్రత్త చేస్తుందండి. పేతురు రాసిన 2వ పత్రిక 1:10 రాయబడింది. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. వాక్యము హెచ్చరిక చేస్తుంది. దేవుని బిడ్డలారా, అందువలన సహోదరులరా, అందువలన దేవుని పిల్లలరా, అందువలన దేవుని బిడ్డలరా, అందువలన విశ్వాసులరా, అందువలన పరిశుద్ధులారా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం చేయాలంట? మీ పిలుపును, మీ ఏర్పాటును మరి నిశ్చయము జాగ్రత్త చేసుకోవాలి. మీరు చూశారండి, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడి. మీ పిలుపు ఎందుకు దేవుడు పిలిచాడు? పరిశుద్ధురాలుగా ఉండాలని పిలిచాడు, విశ్వాసిగా ఉండాలని పిలిచాడు, దేవుని రాజ్య వారసులుగా ఉండాలని పిలిచాడు. ఆ పిలుపును, ఏర్పాటు సపరేట్ దేవుడు ఏర్పాటు చేసుకున్న లోకం నుండి పరలోకంలో కలిసిపోకూడదు. నీ పిలుపు, నీ ఏర్పాటు
నిక్షేముగా మరి జాగ్రత్త చేసుకోవటానికి జాగ్రత్త పడ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పిలుపుని ఏర్పాట్లను జాగ్రత్త పడి జాగ్రత్త మెలకు కలిగి ఉంటే యెరూషలేము పట్టణానికి ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నీ పిలుపుల ఏర్పాట్లను జాగ్రత్త ఉండగలిగితే నీకు అగ్ని ప్రాకారంగా ఆ మహిమ గల దేవుడు ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీకే కాదు, నీ కుటుంబానికి కాదు, నీ కలిగిన సంపద యావత్ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన ఆ పట్టణానికి నివాసిగా ఆ పట్టణం మధ్యలో ఉంటాను. మందిరంగా మనం కట్టబడితే దేవుడు మన మధ్యలో నివాసం చేసి మన తలను పైకెత్తుతాడు. అన్ని విషయాలని ప్రభు పేరటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల పరిశుద్ధుడవైన తండ్రి, సర్వాధికారివైన మా యేసు ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి తండ్రి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తుతి ప్రభువా, నీకు స్తోత్రములునైనా. ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడి బలపరిచారు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ప్రవక్త అయిన జెకర్యా ద్వారా 2వ అధ్యాయము 5వ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని మీరు చెప్పారు ప్రభువా. నీకు స్తోత్రాలు. దాని మధ్య నివాసి దానికి మహిమకు కారణంగా ఉంటానని మీరు చెప్పారు ప్రభువా. స్తోత్రాలు. ఆ రోజు 12 గోత్రాల ఇశ్రాయేలు 12 గోత్రాల పట్టణాలలో యెరూషలేము పట్టణాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పట్టణానికి అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్పారు. ఆ పట్టణం మధ్యలో నివాసమై మహిమ కారణంగా ఉంటానని చెప్పారు ప్రభువా. నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈరోజు తండ్రి ప్రభువా, అయ్యా నా తండ్రి నైనా, అయ్యా నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. లోకముల నుండి మమ్మల్ని సపరేట్ చేశావు, ఎన్నుకున్నారు లోకముల నుండి ప్రభువా. మాకు నువ్వు అగ్ని ప్రాకారంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేమందరం కూడా ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడాలి, మా మధ్యలో నీవు నివాసం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలైనా. అంత మాత్రమే కాదు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మా పిలుపును మా ఏర్పాటును నిక్షేమం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడాలని మీరు చెబుతున్నారు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా పిలుపు ఏంటో, మా ఏర్పాటు ఏంటో మేలుకు కలిగి జీవించాలి నాయన. అందరూ జీవించినట్లు, అందరూ బతికినట్లు మేము బతకకూడదు తండ్రి. మా పిలుపు అది ఒక సపరేట్ తండ్రి. మేము పరిశుద్ధులుగా ఉండటానికి, విశ్వాసులుగా ఉండటానికి, రాజులైన యాజక సమూహం ఉండటానికి నాయన మా పిలుపు తండ్రి, మా ఏర్పాటు కూడా అదే నా తండ్రి. వీటిని మరి నిత్యం జాగ్రత్త చేసుకుంటే తండ్రి ప్రభువా, ఆ రోజు యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానన్నావు, దాని మధ్యలో నివాసి మహిమ కారణంగా ఉంటానని చెప్పినావు తండ్రి ప్రభువా. ఈరోజు మా పిలుపు మా ఏర్పాటును మేము దేవా జాగ్రత్త చేసుకోగలిగితే తండ్రి, మాకు, మా పిల్లలకు, మా కుటుంబానికి, పరిచర్యకు, దేవా విశ్వాసులకు, సంఘానికి, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, వ్యవసాయానికి, సమస్త పనులకు నీవు అగ్ని ప్రాకారం ఉండగలుగుతావు. ప్రతి వారి కుటుంబంలో నివాసం చేసి, ప్రతి వారిలో నివాసం చేసి వారి మహిమకు, వారి ఘనతకు, వారి కీర్తికి, వారి గౌరవ ప్రభావాలకు కారణంగా ఉంటానని చెబుతున్నావు తండ్రి. ఆరోగ్యానికి కూడా కారణం, స్వస్థతకు కారణం, మేలుకు కారణంగా ఉంటావు ప్రభువా. నీకు వందనాలు. ఈరోజే మేము పశ్చాత్తాపడి, ఈరోజు యేసు రక్తంతో కడగబడి, ఈరోజు యేసు రక్తం చేత శుద్ధి చేయబడి తండ్రి ప్రభువా, మా మధ్యలో మాలో నువ్వు నివాసం చేయాలని ప్రభు నీ పాదాలు పట్టి అడుగుచున్నాం. మాకు అగ్ని ప్రాకారంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. చెప్పబడిన వాక్యం 30-60 నూరంతలుగా మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, ఈ లైవ్ ద్వారా చూసిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను
తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డకు తండ్రి నీవు అగ్ని ప్రాకారంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వారిలో నువ్వు నివాసం చేసి వారి మహిమకు వారి ఆశీర్వాదాలకు కారణంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు తెలిసిన సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ సేవకులకు సహకరిస్తూ ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి అగ్ని ప్రాకారంగా వారికి మేలుకు నివాసిగా ఉండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడు సర్వశక్తుడవు తండ్రి. ప్రభువా ఈ లైవ్ ద్వారా ఉన్న చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి మేలు తొలింపమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అదేవిధంగా గొప్ప దేవుడా సర్వశక్తుడా మహిమ గలవాడా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణాన్ని మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రభువా మీరు విడిపించాలని స్వస్థపరచాలని ప్రార్థిస్తున్నాం. త్వరగా తండ్రి ఈ తెగులను నైనా మీరు దేవా నైనా ఆపు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ తెగులు మీరు ఆపమని, ఈ తెగులు తీసివేయమని మా దేశం నుంచి మా ప్రాంతం పట్టణం నుంచి ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా దేశం ఇతర దేశాల ప్రపంచం యావత్తులు ఇంకా ఎక్కడెక్కడ ఈ తెగులు తాండమాడుతుందో యేసయ్యా మీరు గద్దించండి, యేసయ్యా మీరు కార్యములు జరిగించండి, దాన్ని నైనా నిర్మూలన చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఇప్పటికే దేశము తండ్రి చాలా ఆర్థికంగా వెనుకబడిపోయింది. ఇప్పుడే నాయన కుటుంబాలు చాలా ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు తండ్రి. అయ్యా ఈ తెగులు నుండి నాయన మా తండ్రి తప్పించి కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రోజు రోజు కేసులు తగ్గిపోవాలి, ఎక్కకూడదు ప్రభువా. నేను అద్భుతం జరిగించండి, అద్భుతం జరిగించండి. ఇప్పుడే మా దేశం మీదకి, ఇప్పుడే ప్రపంచ దేశం మీదకి నీ దక్షిణస్తం చాపబడి యేసు నాథుడా సమస్తం బాగు చేయనట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఈ ప్రార్థనలు ఆలకించండి తండ్రి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మీరు సఫలపరిచి దేవా ఘనత మహిమ ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన విమోచకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు సదాకాలంతోడే అగ్ని ప్రాగా మరి వారి మధ్యలో మహిమకు కారణంగా ఉండునట్లు సహాయం చేయనుగాక, ఆమేన్. యేసు రక్తమే చే, యేసు రక్తమే చే, ప్రభు యేసు నామమున సంపూర్ణ చేయం కలుగునుగాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా పాటలు పాడుతూ ప్రభువును మహిమపరిచాం. వాక్యం ద్వారా కూడా అద్భుతమైన సందేశం, ధైర్యపరిచి బలపరిచి సందేశాన్ని మనం విన్నాం. ప్రభువే మనకందరికి తోడుగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి ఈ సంవత్సరము ఏప్రిల్ మాసంలో 28, 29, 30 3 దినాలు కూడికలు జరగవలసి ఉన్నది. అయితే ఆ కూడికలు మరి లాక్డౌన్ వలన మనము మందిర ఆవరణంలో మరి జనాలు వందలుగా జనాలు వచ్చేవాళ్ళు ఈ కూడికలకు. పల్లెల నుంచి మరి అనేక మంది కూడా వచ్చేవాళ్ళు ఈ కూటాలకు. ఈ సంవత్సరము కూటాలను లాక్డౌన్ వలన మనం జరపలేకపోతున్నాం. అయితే 28, 29, 30 3 దినాలు లైవ్ ద్వారా ఈ కూటాలను మరి చూడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. తప్పక 7 నుంచి మరి 8 వరకు 28, 29, 3 దినాలు ఈ కోడికలను మనం జరుపుకుందాం. లైవ్ ద్వారా ప్రభు ప్రతిబిడని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. వాక్యం